రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో అద్భుతం జరిగింది. ఎన్నికలు, ఓటింగు, పోలింగు, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఇంజనీర్ రషీద్, ఇది మాత్రమే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వార్తలని మనం భావిస్తుంటాము. వీటికి అతీతం కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అంటే దాదాపు 21 సంవత్సరాల తరువాత ఒక గ్రామంలో గుడి గంటలు మోగినాయి, శంఖవాదనం వినిపించింది. అదేవిధంగా హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ నినాదాలు వినిపించినాయి. ప్రజలు పరంపరాగతమైనటువంటి ధోతి ఇవన్నీ ధరించి వచ్చి అక్కడ పూజ చేశారు. 21 ఇయర్స్ తరువాత ఆ ఊరిలో గుడి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి గుడి 21 సంవత్సరాలుగా పాడుబడిపోయింది. పూజ లేదు, పునస్కారం లేదు, ఎందుకంటే అక్కడ హిందువులు లేరు. ఆ ఊరి పేరు నదీమార్గ్. నదీమార్గ్ మీరు కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి ఉన్నట్టయితే సినిమా యొక్క చిట్ట చివరి భాగంలో కశ్మీరీ పండితులందరినీ వరుసగా నిలబెట్టి ఒక పసికూనతో సహా అందరినీ ఉగ్రవాదులు కాల్చేసేసి వాళ్ళ చేతే వాళ్ళ గొయ్యి తవ్వించి అందులో వాళ్ళు పడి చనిపోయేలాగా చేస్తారు. 23 కశ్మీరీ పండిట్ యొక్క ఊచకోత కోసినటువంటి ఊరు నదీమార్గ్. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి హిందువులందరూ పలాయనం చిత్తగించారు. పారిపోవలసి వచ్చింది, వాళ్ళకి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్ళిపోవలసి వచ్చింది. పలాయనం చిత్తగించడం సరైనటువంటి పదం కాదు, కానీ వాళ్ళు వదిలి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 370 తొలగిన తరువాత, 35A తొలగిన తరువాత, పరిస్థితులు మారిన తరువాత, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిన తరువాత మళ్ళీ నదీమార్గ్లో పూర్తిగా శిథిలమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించి అక్కడ పూజా పునస్కారాన్ని ప్రారంభించారు. కొద్దిమంది కశ్మీరీ హిందూ పండితులు తిరిగి వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గుప్పెడు మంది కశ్మీరీ పండితులు అక్కడికి వస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి శివుడి పేరు అర్ధనారీశ్వర్. అర్ధనారీశ్వర్ రూపంలో ఉంటుంది. ఈ నదీమార్గ్ షోపియాన్ జిల్లాలో ఉంటుంది. ఉగ్రవాదానికి మారు పేరుగా ఉన్నటువంటి జిల్లా అది షోపియాన్. ఆ షోపియాన్లో 21 సంవత్సరాల తరువాత మళ్ళీ గుడి ప్రారంభమైంది, పునరుద్ధరించడం జరిగింది. అక్కడ పూజా పునస్కారము, రకరకాల కార్యక్రమాలు జరగడం మొదలైంది. ఈ కార్యక్రమానికి ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయిన చాలామంది తిరిగి వచ్చారు. కొందరైతే దాదాపు 34 సంవత్సరాల తరువాత తిరిగి వచ్చి మళ్ళీ అందరూ కలుసుకుని ఒకరినొకరు పట్టుకుని కన్నీరు కార్చటము, స్థానికంగా ఉన్న ముస్లింలు కూడా వాళ్ళకి స్వాగతం పలకటము, పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో ఉన్నటువంటి వాళ్ళే ఉగ్రవాద సమయంలో మతిభ్రష్టులైపోయి మేము తప్పు చేశామని చెప్పి వాళ్ళు క్షమాపణలు చెప్పడము, మొత్తం మీద నదీమార్గ్ ఎక్కడైతే 23 కశ్మీరీ హిందూ పండిట్లు బలిదానం చేశారో అక్కడ మళ్ళీ శివారాధన ప్రారంభమైంది. నమశివాయ నాదము వినిపించటం మొదలైంది. నిజానికి జమ్మూ కాశ్మీర్లో దాదాపు 1842 హిందూ కట్టడాలు ఉన్నాయి. ఇందులో మందిరాలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి, పవిత్రమైనటువంటి తీర్థస్థలాలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని ఊటలు ఉన్నాయి. వాటంతట అవే నీరు నేల నుంచి బయటకు వచ్చేటటువంటి ఊట, గంగోత్రి, యమునోత్రిలో కూడా ఇటువంటి ఊట ఉంటుందని చెప్తారు. ఇటువంటి స్ప్రింగ్స్ ఇవన్నీ కూడాను దాదాపు 1842. వీటిలో 952 దేవాలయాలు. ఈ 952 దేవాలయాల్లో ప్రస్తుతము కశ్మీర్ వ్యాలీలో కేవలము 212 దేవాలయాలు నడుస్తున్నాయి. ఈ 212 దేవాలయాల్లో కూడాను నిత్య పూజా పునస్కారాలు జరిగేవి కేవలం 65 దేవాలయాలు. ఈ 65 దేవాలయాల్లో కూడాను ఎందుకు అక్కడ నిత్య పూజ జరుగుతుందంటే అక్కడ సైన్యం యొక్క క్యాంప్ ఉండడమో, లేకపోతే అక్కడ ఈ బీహార్, బెంగాల్, పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి హిందువులు ఉండడమో కారణంగా అక్కడ మొత్తానికి ఈ 65 టెంపుల్స్లో నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ 952 దేవాలయాల్లో ఎన్ని దేవాలయాలు ఉగ్రవాదం వల్ల ధ్వంసమయ్యాయంటే ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వము వేరే లెక్క చెప్తోంది. 952 దేవాలయాల్లో కేవలం 212 పనిచేస్తున్నాయంటే 700కు పైబడి దేవాలయాలు
ధ్వంసమైనట్టు లెక్క. కానీ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వములో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన అఫీషియల్ ఫిగర్ ప్రకారము 438 దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అందులో శ్రీనగర్లో 57, అనంతనాగ్లో 56. అంటే ఆల్మోస్ట్ డబుల్ ధ్వంసం అయితే ప్రభుత్వము హాఫ్కి తగ్గించి చెప్పిందన్నమాట. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. శ్రీనగర్లో ఉన్నటువంటి హిందూ మందిరాల మీద పదే పదే దాడులు జరిగినాయి. ఉదాహరణకి శ్రీనగర్లో రఘునాథ్ మందిర్ ఉంది, జమ్మూ రఘునాథ్ మందిర్ ఉంది, అదేవిధంగా రఘునాథ్ మందిర్ శ్రీనగర్లో ఉంది. దాని మీద పలుసార్లు ఉగ్రవాద దాడి జరిగింది. అదేవిధంగా నందకిషోర్ టెంపుల్ బారాముల్లాలో ఫంక్షనల్ టెంపుల్గా ఉండేది, దాని మీద దాడులు జరిగినాయి. షాదీపూర్, శ్రీనగర్లో ఉన్నటువంటి షాదీపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మందిరం పైన కూడా పలుసార్లు ఉగ్రవాదులు మతోన్మాదులు దాడి చేశారు. అదేవిధంగా జీలం నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ విష్ణు మందిరం, అక్కడ కూడాను ఉగ్రవాదులు దాడి చేయటము, పదే పదే దాడి చేయటం. ముఖ్యంగా 80s and 90sలో 89 నుంచి 91 మధ్యలో వీటన్నిటిలో దాడులు జరిగినాయి. ఆ సమయంలోనే కశ్మీర్ నుంచి హిందువులు వెళ్ళిపోవలసి వచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రాణాలు దక్కించుకునేందుకు రావడం జరిగింది దేశంలోని మిగతా ప్రాంతాలకి. ఇప్పుడిప్పుడే తమ శివఖోరి కావచ్చును, ఖీర్ భవానీ కావచ్చును, బుఢా అమర్నాథ్ కావచ్చును, అమర్నాథ్ యాత్ర కావచ్చును, వీటన్నిటిని మళ్ళీ కశ్మీరీ హిందూ పండితులు ప్రారంభించటము, ముఖ్యంగా ఖీర్ భవానీ యాత్రను ప్రతి ఏటా నిర్వహించటము, అమర్నాథ్ యాత్రకి దేశం మొత్తం మీద నుంచి శ్రద్ధాళువులు వెళ్ళడంతో నెమ్మదిగా దేవాలయాల్ని పునరుద్ధరించే పని ప్రారంభమైంది. ఎందుకంటే దేవాలయం ఉన్న చోటికి భక్తుడు వస్తాడు, భక్తుడు వచ్చినట్టయితే అక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతాయి. దాని ద్వారా నెమ్మదిగా కశ్మీరీ హిందూ పండిట్లు వచ్చే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత మరొక గొప్ప పని చేశారు. అదేంటంటే కశ్మీరీ హిందూ పండిట్లు తమ ఇళ్ళని ఎలా ఉంటే అలా వదిలేసేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ ఇళ్లలో కొన్ని చోట్ల కశ్మీరీ ముస్లింలు ఆక్రమించుకున్నారు, కొన్ని చోట్ల మదర్సాలు పెట్టారు. ఇప్పుడు ఆ రకంగా ప్రజలు కనుక హిందూ పండిట్స్ కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళది మొత్తం విచారణ జరిపించి వారం 10 రోజుల లోపల వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఆ రకంగా రకరకాల శ్రీనగర్ కావచ్చు, అనంతనాగ్ కావచ్చు, బారాముల్లా కావచ్చు, బద్గాం కావచ్చు, పుల్వామా కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను 600 పండిట్ల ఇళ్లను మళ్ళీ వాళ్ళకి తిరిగి అందజేయటం జరిగింది. వాళ్ళ దాన్ని బాగు చేయించుకుంటున్నారు, కొందరు బాగు చేయించుకుని సమ్మర్లో వచ్చి ఇక్కడ కాస్త కాలం గడిపి వెళ్ళేందుకు. ఎందుకంటే కశ్మీరీ పండిట్లకు బయట మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి, ఆర్థికంగా బాగుంది కాబట్టి కశ్మీర్లో వస్తే తమ పిల్లలకి భవిష్యత్తు ఏమిటి అన్నది భద్రతాపరమైనటువంటి భయాలు ఉన్నాయి, కెరియర్ పరమైన భయాలు ఉన్నాయి. కాబట్టి కశ్మీరీ హిందూ పండిట్లు వీటిని కేవలం సమ్మర్ రిసార్ట్స్గా వాడుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో కొందరు వీటిని హోటల్స్గా మార్చినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. 600 ప్రాపర్టీస్ పండిట్స్కి చెందిన ప్రాపర్టీ, కశ్మీరీ హిందువులకు చెందిన ప్రాపర్టీస్ తిరిగి వాళ్లకు లభించాయి. సో ఈ మొత్తము ప్రయత్నంలో భాగంగా నిశ్శబ్దంగా ఒక్కొక్క దేవాలయాన్ని పునరుద్ధరించే పని జరుగుతోంది. కొన్నాళ్ల క్రితము పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉండిపోయినటువంటి శారదామాత మందిరము కిషన్ గంగా నదికి ఇటువైపున శృంగేరి శంకరాచార్యుల వారి ఆశీర్వాదంతో నిర్మాణం చేయడం జరిగింది. అక్కడి నుంచి శారదా విగ్రహం కూడా శృంగేరి నుంచి తీసుకువెళ్ళటం జరిగింది. అది కశ్మీరీ హిందూ పండిట్లే నిర్వహిస్తున్నారు దాని ఓవరాల్ నిర్వహణ అంతా కూడా శృంగేరి పీఠం ఆజమాయిషీలో జరుగుతోంది. మరొక వైపు ఈ అర్ధనారీశ్వర్ మందిర్ నదీ మార్గ్ గ్రామంలో పునరుద్ధరించటం అంటే కశ్మీరీ హిందూ పండిట్లు ఈ ఘోర కిరాతకాల తరువాత కూడా తమ ధర్మం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో ఒక ఘన విజయం సాధించినట్టు. తమాషా ఏంటంటే ఇది పెద్ద వార్త కాదు మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునేదానికి, కానీ కశ్మీరులో ఉన్నటువంటి హిందూ పండితుల పోరాటంలో ఇది ఒక కీలకమైనటువంటి విజయము. ఈ అర్ధనారీశ్వర్ టెంపుల్ని పునరుద్ధరించడం అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.